అన్నా ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వేనా? అన్నా నువ్వు 10 సార్లు క్యాచ్ పట్టావన్నా. అన్నా నువ్వు పడుకున్నావు కాబట్టి అన్ని క్యాచ్లు పట్టావన్నా. మా వాళ్ళు వచ్చేసారు, మీరు వెళ్ళి అదేంటి చాలా తొందరగా వచ్చేసారు? మీరు వెళ్ళింది వేరేనా గుట్ట కదా? అక్కడికే. ఓ, తొందరగా దర్శనం అయిపోయిందా? అక్కడ మర్డర్ అటెంప్ట్ జరిగింది. అయ్యో, మర్డర్ అటెంప్ట్ జరిగిందా? ఎవరి మీద? ఎవరిని చంపాలనుకున్నారో తెలీదు. బుల్లెట్ మాత్రం ఓ పెద్ద ఆయన భుజంలో దిగింది. ఓ బుల్లెట్ నీలో దింపాలనుకున్నాను రా, అది మిస్ అయ్యి వాడు దొరికిపోయాడు. ఓ, ఇదంతా పొలిటికల్ ఇష్యూ అనమాట. థ్యాంక్ గాడ్ మీరు సేఫ్గా వచ్చారు, అది చాలు. పదండి ఇంటికి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి, నేను డ్రైవర్ల బండి నడుపుతుంటే నువ్వు ఓనర్ల వెనకాల కూర్చుంటావా? నువ్వే డ్రైవర్ల బండి నడుపు, మేము ఓనర్ల వెనకాల కూర్చుంటాం. రావరుద్ని. ఏంట్రా వచ్చాడు వెళ్ళాడు? ఒక బాల్ క్యాచ్ పట్టి 10 బాల్ క్యాచ్ పెట్టానని చెప్పమన్నాడు. ఎందుకురా? ఎందుకైతే మనకేంట్రా, ఇచ్చాడు కదా 10 క్యాచ్లంటే 20 క్యాచ్లు చెప్పమన్నా చెప్పేస్తా. ఈ అన్న రోజు వస్తే బాగుండ్రా, మనం క్రికెట్ కిట్ కొనుక్కోవచ్చు. అరే పోదాం. మేమిద్దరం వీరన్నగుట్టుకి వెళ్ళాలనుకుంటున్నాం. నేను మీతో అదే చెప్పాలనుకుంటున్నాను. ఇలా గదిలో కూర్చోవడం బోరు కాబట్టి సరదాగా ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పాలని నేను వచ్చాను. నువ్వేం చేస్తావు మేము తిరిగి వచ్చేదాకా? ఇక్కడే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. ఈ అటాక్ చేయించింది ఖచ్చితంగా నన్ను చంపటానికే అని అర్థమవుతుంది. కానీ ఇదంతా సిద్ధుగడే చేయించాడని ఎలా బయట పెట్టాలి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.